హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చిన్న మాట, చిన్న చిట్కా చెప్తాను. ఫుల్ మిల్క్ పాలు ఇలా అట్టులాగా వచ్చేస్తుంది. తీసేసి మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇది నిన్నటిది మొన్నటిది అనమాట. 3 డేస్కి ఒకసారి చేసుకుంటే వెన్నపూస చక్కగా వచ్చేస్తుంది. ఇలా మజ్జిగ చేస్తే ఇలా గడ్డలుగా వచ్చేస్తుంది. ఒక్కొక్కప్పుడు రాదనమాట. రాకుండా ఇలా పల్స ఇలా కలిసిపోయినట్టు ఉంటుంది. కొంచెం పల్సగా వచ్చిందనుకోండి, ఇలా ఒక గిన్నెలో పోసేసుకొని ఇలా తిప్పితే చక్కగా పడిపోతుంది. హెరిటేజ్ ఫుల్ మిల్క్ తీసుకుంటాను, 1.5 లీటర్ కాస్తాను. 3 డేస్కి ఒకసారి 1.5 లీటర్ కాస్తా. ఫుల్గా వస్తుంది వెన్నపూస. 1 మంత్కి ఎంత వచ్చిందో మీకు చూపిస్తాను నేను. అప్పుడప్పుడు ఏంటంటే అట్లా కరిగిపోయినట్టు అయిపోయి పడదనమాట. ఎంత తిప్పినా అంతే ఉంటుంది. అటువంటిప్పుడు చల్లటి నీళ్ళు పోసి కాసిని ఇదిగో ఈ మిక్సీని తెప్పాడలో వేసి తిప్పొచ్చు, లేకపోతే ఇలా మిక్సీ జార్లోనే తిప్పొచ్చు అనమాట. కొంచెం పెద్ద తెప్పాడలో పోసుకుంటే ఈజీగా తిప్పొచ్చు. 1 మంత్ నుంచి తీసిన వెన్నపూస ఇది. ఇవ్వండి, ఇవాళ కరగబెట్టేస్తాను అనమాట. తీసిన వెన్నపూస తీసినట్టు నేను ఫ్రీజర్లో పెట్టేస్తాను. 1 మంత్ అయిన తర్వాత మొత్తం తీసేసి ఒకసారి కరగేస్తాను అనమాట. మామూలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. పోనీ అప్పుడప్పుడు మధ్యలో ఇంకొక లీటర్ తెచ్చిన 20 లీటర్స్ మీద వచ్చిన వెన్నపూస అనుకోండి. హెరిటేజ్ అయితే మినిమం గ్యారంటీ ఉంటుంది కదా, కల్తీ చేయరని నమ్మకం. ఆ వెన్నపూస కరగబెడితే ఇదిగో ఇంత నెయ్యి వచ్చిందనమాట. చూడటానికి దాని నిండా ఉన్నట్టుంది వెన్నపూస. తీరా నెయ్యి చూస్తే అడుక్కొచ్చింది. ఇంకంతే. మనం ఫ్యాట్ పాలు తీసుకుని మీగడ తీసేసి ఇలా చేసుకుంటే మనకి పెరుగులో కూడా ఫ్యాట్ ఏమి ఉండదు. నెలకు సరిపోను మనకి నెయ్యి కొనకుండా సరిపోతుంది అనమాట. ఇదిగోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.